చెప్తున్నారు, మొత్తం బాధితులలో మీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. కానీ కొంతమంది చెప్తున్నారట వీళ్ళకు సెటిల్మెంట్ కాలేదు, అది కాలేదు. సిగ్గుపడండి చెత్తనా కొడకల్లారా. నేను మళ్ళీ చిటికేసి చెప్తున్నా, నిజం వైపు మాత్రమే నిలబడతాం. కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మొదలయ్యే కాడికి ఎంత. ఇవాళ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలి. ఇక నేను ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకుంటానంటే, చాలా ముఖ్యమైన పని మా పార్టీ తరపు నుంచి కూడా నాకు కాల్ రావడం జరిగింది. గో హెడ్, బాధితుల పక్షాన నువ్వు నిలబడు, గట్టిగా పోరాడు, ఎంతకైనా మేము మీకు సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే నష్టపోయారో కేసులు మీరు బాజాప్తగా పెట్టండి. నిజం వైపు మాత్రమే ఉంటుంది. జనసేనతో పాటు గిరిజన సంఘాలైన మైదాన ప్రాంత సేవాలాల్ సేన అధ్యక్షుడు గౌరవనీయులు రఘురామ్ గారు, హనుమంత్ నాయక్ గారు, గిరిజన సంఘాల చైర్మన్ అశోక్ గారు, ఉస్మానియా బిడ్డ అయిన వినోద్ గారు, సంతోష్ గారు, అదేవిధంగా LHPS నుంచి వచ్చిన రవి అన్న,